అసలు ఏం జరిగింది మొత్తం అంతా తెలుసుకునే ప్రయత్నం ఒకసారి మనం ఆమెను అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రీవర్షిని, హాయ్ సార్. బాగున్నావా? యా ఫైన్. ఏంటి అలా ఎలా అయిపోయావు? ఉన్నారు? ఎలా అయిపోయావంటే మరి జరిగిన సిచ్యువేషన్ అలాంటిది, ఉమ్, నేనున్న స్థలం అలాంటిది. సో ఉమ్. ఎప్పుడు వచ్చావు? నేను సెప్టెంబర్ 20 అమ్మ వాళ్ళు వచ్చారు టెస్ట్ దగ్గరికి ఉమ్, తీసుకెళ్ళడానికి. ఉమ్. 20 అయితే నైట్ అంతా జర్నీ చేసి 21 ఇంటికి వచ్చాను అనమాట. ఓకే. ఏదైతే మా ఓన్ విలేజ్ అయితే ఉందో అక్కడికి వచ్చాను. ఉమ్. ఇంకా అమ్మ వాళ్ళతోనే ఉంటుంది. అంటే డైరెక్ట్ హైదరాబాద్ నుంచి రేపల్లి వెళ్ళిపోయావు? యా డైరెక్ట్ క్యాబ్ బుక్ చేసుకుని రేపల్లి వచ్చేసాను. ఉమ్. ఎట్లా ఉంది ఇప్పుడు? యా నవ్ ఐఎమ్ టోటలీ ఫైన్, ఆల్ ఓకే. ఉమ్, యాక్చువల్గా అయితే నేను మీడియా ముందుకి రాకూడదు అనుకున్నాను, అసలు నా ఫేస్ అనేది చూపించొద్దు అనుకున్నాను. ఉమ్, కానీ ఎందుకు వచ్చాను అంటే రీసెంట్గా ఒక 2 వీడియోస్ చూశాను. ఎవరైతే అఘోరి అని చెప్పుకొని తిరుగుతున్నాడో ఆ శ్రీనివాస్ గురించి. ఉమ్, సో అది చూసి ఇక్కడ ఈ సిచ్యువేషన్ తను చెప్పిన వీడియోలో మొత్తంలో ఉమ్, అది ఎవరు, ఉమ్, యాక్చువల్గా నా పేరు చెప్పకపోయినా పర్లేదు, ఇంకో రకంగా మాట్లాడినా పర్లేదు, కానీ రెస్పెక్ట్ లేకుండా అది ఇది అని మాట్లాడేశాడు. ఉమ్, దానికి అంత సీన్ లేదు అన్నారు. ఉమ్, నాకు ఎంత సీన్ ఉందనేది తర్వాత విషయం. ఉమ్, అయితే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినందుకు నాకు హట్టింగ్ వచ్చింది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడాడు, నా ఫ్యామిలీకి నేను ఏమి ఇచ్చాను, ఏం సాధించాను అని చెప్పని. ఉమ్, అలాగే నేను చూసుకున్నా కానీ తనతో వెళ్ళి నేను నా ఫ్యామిలీకి ఏమి ఇచ్చాను, ఉమ్, నేనేం సాధించాను? ఒక బ్యాడ్ నేమ్ అనేది నేను సాధించుకున్నాను. నా ఫ్యామిలీకి కూడా బ్యాడ్ నేమ్ ఇచ్చాను. నేనేం కోట్లు ఏమి ఇవ్వలేదు Okay. తనతో వెళ్ళి. ఉమ్,